ఈఎంఐల గోలలో పడి 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 బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ ప్రారంభమైంది. ప్రీ ఓపెనింగ్ సెషన్లో మార్కెట్స్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి. సెన్సెక్స్ సుమారుగా 63 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. 8227. సో 8200 సమీపంలో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది నిఫ్టీ. ఎన్ఎస్సి నిఫ్టీ ఇవాళ మేబీ 8200 పైనే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ పాజిటివ్ ఓపెనింగ్ని నిలబెట్టుకుంటుందా లేదా మార్కెట్స్ అన్నది ప్రశ్నార్థకం. అలాగే ఇవాళ కూడా నిన్నట్లాగానే మిడ్ క్యాప్స్ అవుట్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. నాట్ జస్ట్ టుడే, రాబోయే కొద్ది రోజులు కూడా. ఎందుకంటే నిఫ్టీలో మనకి పెద్దగా మొమెంటం లేనంత కాలం ప్లే అంతా కూడా మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్లోనే ఉంటుంది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో సెక్టర్ చర్న్, సెక్టర్ రొటేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఆర్ రేదర్ ట్రేడర్స్ కేర్ఫుల్గా వాళ్ళ ట్రేడింగ్ పొజిషన్స్ని క్యారీ చేసుకోవచ్చు. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో బయింగ్ ఆపర్చునిటీస్ని ఓడిసి పట్టుకుంటూ ఉండొచ్చు. సో ప్రస్తుతానికి నిఫ్టీ మాత్రం 8200 సమీపంలో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ బ్యాంక్ స్టాక్స్ ఇవాళ ఎలా పెర్ఫామ్ చేస్తాయి? నిన్న కొంత సెల్లింగ్ ప్రెషర్ చూసాం బోత్ పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా. ఇవాళ ఏ విధంగా బ్యాంక్ స్టాక్స్లో ట్రేడింగ్ జరుగుతుందన్నది కూడా వేచి చూడాలి. సో ఇవి ప్రస్తుతానికి కనిపిస్తున్న ఇంట్రెస్టింగ్ ట్రెండ్స్. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో లాస్ట్ ఇయర్ మనం నిఫ్టీ పరంగా మనం పెద్దగా రిటర్న్స్ చూడలేదు. నిఫ్టీ హ్యాస్ గివెన్ జస్ట్ 3% రిటర్న్ లాస్ట్ ఇయర్ 2016లో క్యాలెండర్ ఇయర్లో. అండ్ మిడ్ క్యాప్స్ కొంత బెటర్గా పెర్ఫామ్ చేస్తాయి. అందువలన మ్యూచువల్ ఫండ్ పెర్ఫార్మెన్స్ ఒకసారి మనం చూస్తే లాస్ట్ మల్టీ క్యాప్ ఫండ్స్ హ్యావ్ గివెన్ బిగ్ రిటర్న్స్. సో లార్జ్ క్యాప్ కాకుండా, అటు లార్జ్ క్యాప్ కాకుండా ఇటు స్మాల్ క్యాప్ కాకుండా మల్టీ క్యాప్ ఫండ్స్ ఉంటాయి. అటువంటి వాటిలో బెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన స్కీమ్స్ ఏంటి లాస్ట్, ఇన్ఫ్యాక్ట్ నాట్ జస్ట్ ఇన్ 1 year బట్ లాస్ట్ 3 yearsలో మల్టీ క్యాప్ ఫండ్స్లో వచ్చిన రిటర్న్స్ ఎటువంటివన్నా చూస్తే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఈ స్కీమ్ చక్కటి పెర్ఫార్మెన్స్ కనపరిచింది. లాస్ట్ 3 yearsలో యాన్యువలైజ్డ్ రిటర్న్ 24% వచ్చింది. సో ఏడాదికి 24% చొప్పున ఒక స్కీమ్ రిటర్న్ ఇవ్వడం అనేది ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్. అలాగే అఫ్కోర్స్ నాట్ జస్ట్ ఐసిఐసిఐ వాల్యూ డిస్కవరీ, టాటా ఈక్విటీ పిఈ ఫండ్ అండ్ బిర్లా సన్ లైఫ్ ఇండియా జెన్ నెక్స్ట్ ఫండ్ ఇది కూడా 19% యాన్యువలైజ్డ్ రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 3 yearsలో. అండ్ రిలయన్స్ రెగ్యులర్ సేవింగ్స్, హెచ్డిఎఫ్సి క్యాపిటల్ బిల్డర్ ఈ స్కీమ్స్ బాగా పెర్ఫామ్ చేస్తాయి లాస్ట్ 3 yearsలో. ఈవెన్ 5 years పెర్ఫార్మెన్స్ తీసుకుంటే కూడా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీలో 24% రిటర్న్ వచ్చింది యాన్యువలైజ్డ్ రిటర్న్. సో విచ్ ఈజ్ ఫినామినల్ రిటర్న్. సో ఇటువంటి స్కీమ్స్లో మనం లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మనకు స్టాక్ మార్కెట్స్లో ఏమాత్రం ఎక్స్పర్టైజ్ అవసరం లేదు ఇటువంటి స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి. జస్ట్ మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి పద్ధతిలో ఇన్వెస్ట్ చేసే చిన్నపాటి పరిజ్ఞానం ఉంటే చాలు. మిగతా పని అంతా కూడా ఫండ్ మేనేజర్స్ చూసుకుంటారు. సో వాళ్ళు మన తరపున ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇటువంటి స్కీమ్స్ని లైక్ ఇప్పుడు మెన్షన్ చేసుకున్న, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఆర్ టాటా ఈక్విటీ పిఈ, బిర్లా సన్ లైఫ్ ఇండియా జెన్ నెక్స్ట్, అలాగే రిలయన్స్ రెగ్యులర్ సేవింగ్స్ అండ్ హెచ్డిఎఫ్సి క్యాపిటల్ బిల్డర్. సో ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే లాస్ట్ 10 yearsలో కూడా దే హ్యావ్ గివెన్ నాట్ లెస్ దాన్ 12% రిటర్న్ పర్ యానం. సో కొన్ని స్కీమ్స్ లైక్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీనే చూసుకుంటే లాస్ట్ 10 yearsలో ఏటా 16% రిటర్న్ ఇచ్చింది. సో మనం అనుకుంటాం కదా 15 అని, అంటే 15 సంవత్సరాల పాటు నెలకు 15,000 రూపాయల చొప్పున 15% రిటర్న్ కనుక ఇచ్చే స్కీమ్స్లో ఏదైనా ఎక్కడైనా మనం ఇన్వెస్ట్ చేయగలిగితే ₹1 కోటి జమ అవుతుందని. సో ఆ కేటగిరీకి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ సరిగ్గా సూట్ అవుతుంది. కాబట్టి ఈ స్కీమ్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఫర్ దేర్ ఫ్యామిలీ నీడ్స్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి అనువుగా ఉంది. ఇక మెయిల్స్ ఒకటొకటిగా మళ్ళీ మనం తీసుకుందాం. రమేష్ కుమార్ హైదరాబాద్ నుంచి మెయిల్ పంపించారు. ప్రికాల్ ఉన్నాయట 1500 షేర్లు, ఏమైంది ఈ కంపెనీకి, ఎప్పుడు మళ్ళీ లిస్ట్ అవుతుంది? ఏమైనా ట్రాక్ చేస్తున్నారు మీరు ఇన్ఫర్మేషన్? ఈ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ట్రాక్ చేయట్లేదు. కార్పొరేట్ ఈవెంట్ ఉండొచ్చు, బట్ ఐ రియలీ డు నాట్ నో. సో మీరు సెలవు తీసుకున్న సమయంలో వాళ్ళు కొద్దిగా ఒక చిన్నపాటి మెర్జర్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేశారు. సో ఆ సందర్భంగా ఇది డీలిస్ట్ అయింది, మళ్ళీ రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. సో కొద్ది రోజులు టైం పడుతుందండి ఇవన్నీ జరగడానికి. సమ్టైమ్స్ ఇట్ టేక్స్ ఈవెన్ కపుల్ ఆఫ్ మంత్స్, 2 నెలల టైం కూడా పడుతూ ఉంటుంది. ఇది చాలా ఇబ్బందికరమైన
సమస్యే రెగ్యులర్గా ట్రేడ్ చేసుకునే వాళ్ళకి లేదా లిక్విడిటీ అవసరమైన వాళ్ళకి. కానీ మనం చేయగలిగిందేం లేదు. కంపెనీ త్వరలోనే షేర్లని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తానని ఆశిద్దాం. తర్వాత సతీష్ అద్దంకి అడుగుతున్నారు, నహార్ పాలీఫిల్మ్స్ కొన్నారు 70 రూపాయల్లో, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా అండ్ యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? నో, ఇందాక ఒక ఆయన అడిగినట్టు కూడా నహార్ స్పిన్నింగ్ మిల్స్ ఇస్ ద ఫ్లాగ్షిప్ కంపెనీ అండి. ఇవన్నీ కూడా స్పిన్అవే కంపెనీస్. సో రీసెంట్లీ మనం చూసాం నహార్ పాలీ అంటే వీళ్ళందరూ పాలియస్టర్ బేస్డ్ ఫైబర్స్ చేస్తారండి, విచ్ గో ఇన్ టు టెక్స్టైల్ బ్లెండెడ్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్. సో రీసెంట్లీ మనం మళ్ళీ క్రూడ్ ప్రైజెస్ కూడా పెరగడం చూసాం, కాబట్టి ఇన్పుట్ కాస్ట్ కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. సో ఇటువంటివి చాలా ఇల్లిక్విడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఉండాలండి. సో జస్ట్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. క్రూడ్ ఇక్కడ కొద్దిగా స్టెబిలైజ్ అయ్యి వాళ్ళు పర్ఫార్మెన్స్ కన్సిస్టెన్సీ ఉంటే మాత్రం యూ కెన్ గో అవుట్ అండ్ బై అండి. అదర్వైజ్ ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ సచ్ షేర్స్. ఓకే అండి, కాలర్ లైన్లోకి వచ్చారు. ఒక కాలర్ ఆలేరు నుంచి శ్రీనివాస్. హలో, నమస్తే అండి, అడగండి. ఎస్సీఎల్ టెక్నాలజీ 200 షేర్లు ఉన్నాయి, మైంట్రీ 150 షేర్లు ఉన్నాయి సార్. లాంగ్ టర్మ్ గురించి చెప్తారా? ఎస్సీఎల్ టెక్నాలజీస్, మైంట్రీ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? జనరలీ మనకి ఈరోజు మార్నింగే చూసామండి, మనకి విశాల్ సిక్కా గారు అండ్ అజీం ప్రేమ్జీ గారు వీళ్ళిద్దరు కూడా కొద్దిగా కాషియస్ నోట్ ఇవ్వడం అనేది జరిగింది. సో లాంగ్ టర్మ్ ఈ రెండు కూడా మంచి కంపెనీస్, ఫండమెంటలీ దే వెరీ స్ట్రాంగ్ కంపెనీస్ అండ్ దే డూయింగ్ వెల్. కాకపోతే ఈ సెక్టర్ కొద్దిగా బ్యాక్ సీట్ తీసుకునే అవకాశం ఉంది. మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడన్నా ఒక స్పర్ట్స్ వచ్చినప్పుడు ఏదైనా పర్టికులర్ క్వార్టర్లో రిజల్ట్స్ బాగున్నా, లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ న్యూస్ ఐటమ్ వచ్చినప్పుడు ఏదైనా స్పర్ట్స్ వచ్చినా కొంచెం యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇవన్నీ రన్అవే షేర్స్ కాదు, ఒకసారి మనం అమ్మినా కానీ ఇమీడియట్లీ 20-30% పెరిగే షేర్స్ కాబట్టి కొంచెం యావరేజ్ తక్కువ చేసుకుంటే మేబీ 2 or 3 ట్రేడ్స్ ఇన్ ఏ ఇయర్ కొద్దిగా బాగుంటుందండి. బట్ ఓవర్ ఏ 2-3 year పీరియడ్ డెఫినెట్లీ దే ఆర్ గుడ్ స్టాక్స్. తర్వాత బెంగళూరు నుంచి రాజు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ డేటామాటిక్స్ అండ్ ఫ్యాక్ సాఫ్ట్ ఈ రెండు స్టాక్స్ గురించి యాక్చువల్లీ ఐఎమ్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ సార్ ఫర్ 2-3 years వ్యూ. ఎందుకు ఈ రెండు కంపెనీల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అంటే ఏం లేదు సార్, యాక్చువల్లీ పురుంజు వెళ్ళి అతన్ని ఒక ఆయన ఉన్నారు కదా సార్, అతని ఇంటర్వ్యూ చూసాం సార్ మొన్న. యాక్చువల్ గా ఆయన ఈ రెండు స్టాక్స్ చెప్పారు. సో జస్ట్ బిఫోర్ ఐ జస్ట్ వాంట్ టు ఇన్వెస్ట్ ఎంక్వైరీ చేయడం. వన్ ఆఫ్ ది సావీ ఇన్వెస్టర్స్ అండి ఆయన. బహుశా మరి మేనేజ్మెంట్స్ని కలిసి బాగా థరో రీసెర్చ్ చేసేది వీటిని రికమెండ్ చేస్తారని అనుకుందాం. బట్ స్టిల్ ఇంకా ఇప్పటికి యాజ్ ఆఫ్ నౌ ఫండమెంటలీ దే ఆర్ ఓకే కైండ్ ఆఫ్ కంపెనీస్. అవేమి ప్రస్తుతానికి ఇంకా ప్రూవెన్ కంపెనీస్ కాదు. బట్ ఆయన ఇన్వెస్ట్ చేశారు కదా అన్న ఉద్దేశంతో మనం కూడా చేయటం అనేది కరెక్ట్ కాదు. మీరు బెంగళూరులో ఉంటున్నారు కాబట్టి ఐటీ ఫీల్డ్ అయినా మీది, ఐటీలో ఉన్నారు కాబట్టి మీకే ఎక్కువ ఎక్స్పర్టైజ్ ఉంది. ఈ కంపెనీస్ ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ మోడల్స్ని ఫాలో అవుతున్నాయి, ఎటువంటి క్లయింట్స్ ఈ కంపెనీస్కి ఉన్నాయి, వాళ్ళ నుంచి రెగ్యులర్గా బిజినెస్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది రాబోయే రోజుల్లో, ఇవన్నీ ఫండమెంటల్ ఇష్యూస్ మీరు కూడా మీ అంతటా మీరు స్టడీ చేయండి. మా వరకు అయితే చాలా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ కంపెనీకి సంబంధించి ఉంది. మీరు ఏమన్నా ఫాలో అయ్యారా? ఓన్లీ ప్రైస్ ఒకటే, శేష్ అయితే ప్రైస్ ఫాలో అవుతాడు, బట్ కంపెనీ పెర్ఫార్మెన్స్ ఏమైనా ఫాలో అవుతుంది? అంటే డేటామాటిక్స్ ఇవన్నీ కూడా చాలా ఓల్డ్ కంపెనీస్ అండి, కానీ ఇవి చాలా స్మాల్ క్యాప్ కంపెనీస్. ఇప్పుడే మీరు మెన్షన్ చేసినట్టు వన్స్ ద న్యూస్ ఈజ్ అవుట్, అంటే ఇప్పుడు ఒక పెద్ద ఇన్వెస్టర్ కొన్నారనో లేకపోతే పెద్ద ఫండ్ మేనేజర్ కొన్నారనో, సో ఇట్స్ ఆల్ దేర్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ అండి. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు బై, వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. కన్సిస్టెన్సీ అట్లీస్ట్ లాస్ట్ 2-3 quarters బాగుంది పర్ఫార్మెన్స్ అంటే ఇది ఎక్కడో స్టెబిలైజ్ అవుతాయండి. స్టెబిలైజ్ అయిన తర్వాతనే డెఫినెట్లీ యూ కెన్ టేక్ ఎ కాల్ అండి. అదర్వైజ్ ఐటీ కంపెనీల్లో జనరలీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఐటీ కంపెనీల్లో మనకి అంత కొద్దిగా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉంటాయి, ఎందుకంటే దే డోంట్ మ్యానుఫ్యాక్చర్ ఎనీ ప్రోడక్ట్ ఆర్ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ సర్వీస్. సో అందులో కొంచెం మన స్కెప్టికల్ వ్యూతో ఉంటేనే మంచిదండి. బట్ అదర్వైజ్ దిస్ ఈ కేవియాట్ ఆల్వేస్ అప్లైస్. వెయిట్ ఫర్ ద రిజల్ట్స్ అండ్ కన్సిస్టెన్సీ కొద్దిగా కనిపిస్తే యూ కెన్ టేక్ ఎ బెట్. ఐ వుడ్ గో విత్ సాక్స్ ఆఫ్ రాదర్ దెన్ డేటామాటిక్స్ అండి ఇన్ దీస్ టూ. బాగా పెరిగాయండి, చాలా బాగా రన్ వచ్చిన స్టాక్స్ ఇవి. ఆయన కొనుక్కుంటున్నప్పుడు పెరుగుంటుంది, ఆయన కొంటున్నాడని తెలిసి మరికొంతమంది కొంటారు కదా. సో ప్రైస్ అయితే బాగా పెరుగుంది. ఈ టైంలో కొనద్దు, మేబీ తర్వాత కొద్దిగా కూల్ ఆఫ్ అయిన తర్వాత ఈ స్టాక్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనొచ్చు. మోర్ ఓవర్ ఆయన ఎప్పుడు ఎక్కడ ఎగ్జిట్ అవుతాడో మనకు చెప్పడు కదా, ఎగ్జిట్ అయిన తర్వాత తెలుస్తుంది మనకి ఆయన వెళ్ళిపోయారు ఈ కౌంటర్లోంచి అని. అప్పుడు మనం ఆ తర్వాత అమ్ముకుంటే మనం నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది, అది కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఓంకార్ హైదరాబాద్ నుంచి. హలో, అడగండి ఓంకార్. సార్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ అండి, విష్ యూ ది సేమ్.
సార్ అది ఈ క్వశ్చన్ కొంచెం శేషు గారిని చెప్పండి సార్ ఆన్సర్. సార్ అది 245 పుట్టు ఎస్బీఐ సెల్ చేసాం సార్. సెల్ చేశారు 245. అవును సార్ 245 పుట్టు. నెక్స్ట్ వచ్చేసి 80 రూపీస్ జిందాల్ స్టీల్ బై చేసాం సార్, 80 రూపీస్ కాల్. అది ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేయొచ్చా సార్, లేకపోతే ఎగ్జిట్ అమ్మంటారా? చూడండి, జిందాల్ స్టీల్లో మీకు కాల్ అయితే ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయండి. అంటే ఓవరాల్గా మార్కెట్స్ పరంగా ఒక రేంజ్లోనే ఉంటాయి. ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత ఎస్బీఐ పుట్ అన్నారు, అంటే 245 పుట్ సెల్ చేసామన్నారు. అంటే 245 బిలో అయితే స్టాక్ రాదు అనేది ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకింగ్ స్టాక్స్కి ఉన్న నెగిటివ్ న్యూస్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అవకాశం కూడా కనపడుతుంది. నిన్న చూసాం అయితే లో నుంచి కొంత రికవరీ చూసాం. అయితే ఎస్బీఐకి 242 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. కాబట్టి 240 జోన్ కానీ బ్రేక్ అయిందంటే టువర్డ్స్ 228 వైపు రావచ్చు అండి ఎస్బీఐకి. కాబట్టి చూడండి, 240 బ్రేక్ అయినంత కాలం ఓకే, 240 కానీ బ్రేక్ అయిందంటే మాత్రం మీ దాన్ని మీ పొజిషన్ క్లోజ్ చేసుకోమంటాను. జిందాల్ మాత్రం మీరు ప్రస్తుతం హోల్డ్ చేసి ర్యాలీస్లో దాన్ని ప్రాఫిట్ బుక్ చేసుకోండి. తర్వాత హైదరాబాద్ నుంచి కిరణ్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. యాక్చువల్లీ దిస్ క్వశ్చన్ ఈజ్ ఫర్ యువర్. సో సిచ్యువేషన్ ఏంటంటే నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 10 lakhs ఉన్నాయి సార్. ఆల్మోస్ట్ ఒక 2-3 years నుంచి సేవ్ చేస్తున్నాను. ఓకే అండి. సో నేను మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఐ నో ఈక్విటీలో కూడా నాకు అమౌంట్ ఉంది. బట్ నేను ఈ అమౌంట్ ని సపరేట్ గా సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ అలా చేసుకుంటూ వచ్చి దీన్ని ఇలా పెట్టించాను. సో ఈ 10 lakhs ని నేను ఈక్విటీలో పెట్టే బదులు, అంటే ఇన్ కేసు ఏదైనా లాస్ వచ్చినా దీన్ని సపరేట్ గా ఉంచుదామని అలా ఉంచాను. ఇప్పుడు ఈ 10 lakhs ని నేను మార్కెట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మనకి బ్యాంక్ లో కూడా FD రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గింది. అవునండి. సో ఇప్పుడు సిచ్యువేషన్ నేను ఇది ఏదన్నా మ్యూచువల్ ఫండ్ లో పెట్టి 1 year తర్వాత నేను విత్డ్రా చేసుకుంటే అది ట్యాక్స్ సేవింగ్ కింద వస్తుందా, ట్యాక్స్ ఫ్రీనా కాదా? లేకపోతే ఎంత కాలం నేను మ్యూచువల్ ఫండ్ లో పెడితే నాది ట్యాక్స్ ఫ్రీ అయింది, అది ఒకటి చెప్పండి. అట్ ది సేమ్ టైం ఒక 2-3 మ్యూచువల్ ఫండ్స్ ని సజెస్ట్ చేయండి. ఫండ్స్ మనం రెగ్యులర్గా రికమెండ్ చేసుకుంటున్నామండి. మీరు 1 year లోపల కనుక మీరు ప్రాఫిట్ బుక్ చేసినా, అందులోంచి విత్డ్రాల్ తీసుకున్నా కూడా, ఆ రిడెంప్షన్ తీసుకున్నా కూడా మీరు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ని మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు 1 year కంటే ఎక్కువ హోల్డ్ చేస్తే యాజ్ ఆఫ్ నౌ, రేపు బడ్జెట్ తర్వాత మళ్ళీ ఎటువంటి చేంజెస్ వస్తాయో మనకు తెలియదు. బడ్జెట్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వచ్చే ఉద్దేశం ఉంది, తీసుకొచ్చే ఉద్దేశం ఉందని వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇంకొక 4 రోజులు వెయిట్ చేస్తే మనకు ఆ క్లారిటీ కూడా వస్తుంది. బట్ అదర్వైజ్ యువర్ డెసిషన్ టు ఇన్వెస్ట్ ఇన్ గుడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ అప్రిషియబుల్, ఇట్స్ లాడబుల్. సో డెఫినెట్లీ మీరు ఇన్వెస్ట్ చేయండి. మంచి స్కీమ్స్ ఉన్నాయి, చాలా చక్కటి రిటర్న్స్. ఇందాక మనం అనుకున్నాం ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ, ఇట్ హ్యాస్ గివెన్ లాస్ట్ 10 yearsలో యావరేజ్ 15% రిటర్న్ ఇచ్చింది. అండ్ 5 years పెర్ఫార్మెన్స్ అయితే ఇంకా ఇంప్రెసివ్గా ఉంది. అలాగే పెర్ఫార్మెన్స్ కంటిన్యూ అయితే మనం బెనిఫిట్ అవుతాం. అలాగే ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్, ఇట్ హ్యాస్ గివెన్ లాస్ట్ 3 yearsలో ఒక 20% రిటర్న్ కన్సిస్టెంట్గా ఇచ్చింది. అలాగే కోటక్ సెలెక్ట్ ఫోకస్ ఫండ్, ఇటువంటి స్కీమ్స్ ఈవెన్ మీరు కొద్దిగా బ్యాలెన్స్డ్ ఫండ్స్ లాంటి వాటిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ దీన్ని ఏం చేయాలంటే మీరు ఈ 10 lakhsని అసెట్ అలొకేషన్ చేసుకోవాలండి. సో అన్ని ఒకటే పద్ధతిలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోనే కాకుండా కొద్దిగా ఈక్విటీకి, కొద్దిగా డెట్కి ఇలా మీరు డిస్ట్రిబ్యూట్ చేసి ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అండ్ ఓవర్ ఏ లాంగర్ పీరియడ్ మంచి రిటర్న్స్ కూడా వస్తాయి. సో మీరు కొంత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి, కొద్దిగా బ్యాలెన్స్డ్ ఫండ్స్కి, కొంత భాగాన్ని మీకు తక్షణమే లిక్విడిటీ అవసరమయ్యే ఉద్దేశం ఉంటే మాత్రం ఏదైనా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేస్తే దాన్ని అప్పుడప్పుడు చర్న్ చేసుకుంటూ ఉండాలి. 6 monthsకి ఒకసారి కంపల్సరీగా పెర్ఫార్మెన్స్ మానిటర్ చేయాలండి. అలాగే మనం ఒక 10 ఏళ్ల కోసం ఇన్వెస్ట్ చేసాం కదా అని అలా పక్కన పడేసి ఉంచకూడదు. ఒకవేళ ఫండ్ మేనేజర్ మారటం వలనో లేదా ఇతరత్ర కారణాల వలన ఫండ్ పెర్ఫార్మెన్స్ బ్యాడ్గా ఉంటే ఆ టైంలో వేరే ఫండ్స్కి మళ్ళీ షిఫ్ట్ కావాలి. సో ఇదంతా కూడా కొద్దిగా మనం కసరత్తు చేసుకుంటూ ఉండాలి. ప్యాసివ్గా ఉండడానికి ఎంత మాత్రం వీలుగా మార్కెట్స్లో ఉన్నాం మనం. కాబట్టి మీరు యాక్టివ్గా కొద్దిగా అట్లీస్ట్ 6 monthsకి ఒకసారి పెర్ఫార్మెన్స్ అప్రైజ్ చేసుకుంటూ మనం ఇప్పుడు అనుకున్న స్కీమ్స్ లైక్ బిర్లా సన్ లైఫ్లో ఈక్విటీ ఫండ్ కావచ్చు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ, ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్, ఇలా ఇటువంటి 3-4 స్కీమ్స్లో మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి తప్పకుండా. తర్వాత కుమార్ మదనపల్లి నుంచి. హలో, అడగండి కుమార్. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు సార్. మార్నింగ్ అండి.
సార్ నా దగ్గర ఎస్ఎంఎస్ ఫార్మా నేను 106 లోను, ఆప్కోటెక్స్ 368 లోను, లూమాక్స్ టెక్నాలజీ 536 లో బై చేశాను. ఓకే అండి. ప్రెసెంట్ ఏమైనా యావరేజ్ చేయమంటారా? ఇవన్నీ బాగా హై రేట్స్లో ఉన్నాయా? అవును సార్. ఆప్కోటెక్స్, బ్లూమాక్స్ టెక్నాలజీస్, ఎస్ఎంఎస్ ఫార్మా. No, I think Apcotex and Lumax are definitely very strong companies అండి. SMS Pharma definitely మనకి ఈ రేంజ్లోనే ఉంది, అబౌట్ 95 to 110 రేంజ్లో ఉంది. సో అడిషనల్గా ఇప్పుడే మీరు యావరేజ్ చేయాల్సిన అవసరం లేదండి. మూడిట్లో కూడా మూడు కూడా దే ఆర్ యూనో రీజనబుల్లీ గుడ్ కంపెనీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ ఓన్ ఎక్స్పర్టైజ్. సో మీరు మూడు ఒకవేళ అడిషనల్గా పొందాల్చుకుంటే మాత్రం వెయిట్ టిల్ ద రిజల్ట్స్ అండి. ఎందుకంటే ఫార్మస్యూటికల్ ప్యాక్ యాజ్ ఇట్ ఈస్ కొద్దిగా పర్ఫార్మెన్స్ అనేది లేదు, బోత్ ఇన్ ద లార్జ్ క్యాప్ ఆల్సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్. బట్ లూమాక్స్ అండ్ ఆప్కోటెక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ కంపెనీస్ అండి. లాస్ట్ ఇయర్ వాళ్ళు ఒక అక్విజిషన్ చేశారు, అది ఏషియన్ పెయింట్స్కి సంబంధించిన కంపెనీ. సో డెఫినెట్లీ ఫైన్ కెమికల్స్లో ఇట్ బి వన్ ఆఫ్ ద వెరీ గుడ్ కంపెనీస్. మూడు కూడా మీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు అడిషనల్ పర్చేస్ చేయొచ్చు, ఇమీడియట్లీ మాత్రం మీరు యావరేజ్ చేయొద్దు. బట్ లూమాక్స్ ఆటో లాస్ట్ 1 yearలో ఇట్ హాస్ గివెన్ 0 రిటర్న్ అండి ఆల్మోస్ట్. లూమాక్స్ ఇండస్ట్రీస్ అన్నారు 500. లూమాక్స్ ఆటో టెక్నాలజీస్ అన్నారు. యా దెర్ ఆర్ 2 కంపెనీస్. లూమాక్స్ 500 and odd కొన్నాను 560లో. సో అందులో 433 దగ్గర ఉంది, 500 వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది లూమాక్స్ ఆటో. సో కొద్దిగా చర్న్ చేసుకోవటం బెటర్ అనిపిస్తుంది అండి పోర్ట్ఫోలియోని. తర్వాత కాలర్ చందు బెంగళూరు నుంచి. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. ఈ ఎన్బిసిసి బోనస్ షేర్ అని ఒకటి ఉంది కదా సార్, దాని గురించి కొన్ని డీటెయిల్స్ కావాలండి. మన పోర్ట్ఫోలియో బోనస్ షేర్ ఇష్యూ చేస్తే మన పోర్ట్ఫోలియో ఏమైనా పెరిగిద్దా, జస్ట్ షేర్లు మాత్రమే జస్ట్ ఇంక్రీజ్ అవుతాయా? జస్ట్ నాకు కన్ఫ్యూజన్ ఉంది, కొంచెం దాని గురించి క్లియర్గా చెప్తారు. మీరు ఎప్పుడు కొన్నారు, ఏ రేట్లో కొన్నారు ఎన్బిసిసి? ఎన్బిసిసి 250లో కొన్నాను సార్, ఆల్మోస్ట్ అక్టోబర్ 28 కొన్నాను సార్. సో 2.5 months నుంచి హోల్డ్ చేస్తున్నాను. బోర్డు బోనస్ ఇష్యూని కన్సిడర్ చేస్తుందంటూ వార్తలు వచ్చాయి. మేబీ బోనస్ ఇచ్చిన తర్వాత మీకు వాళ్ళు నిర్ణయించిన నిష్పత్తి ప్రకారం షేర్లు వస్తాయి మీ అకౌంట్కి. 100 షేర్లు ఉన్నాయనుకోండి, 1:1 బోనస్ ఇచ్చారనుకోండి, మరొక 100 షేర్లు వస్తాయి. ఆ మేరకు ప్రైస్లో కూడా కరెక్షన్ వస్తుందండి. బోనస్ అయిపోయిన తర్వాత మార్కెట్లో ప్రైస్లో కరెక్షన్ వస్తుంది. కాబట్టి మీకు పెద్దగా బెనిఫిట్ అంటే ఏముండదు ఇమ్మీడియట్గా. బట్ తర్వాత మళ్ళీ ఒకవేళ కంపెనీ బాగా పెర్ఫామ్ చేసి షేర్ ప్రైస్ పెరిగితే అప్పుడు రియల్ బెనిఫిట్ అప్పుడు వస్తుంది. అప్పటిదాకా మీకు నెంబర్ ఆఫ్ షేర్స్ మాత్రం పెరుగుతాయి. ప్రైస్ అప్రిసియేషన్ అనేది ఇంకా మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఆయన బోనస్ అయిపోయినాక కొన్నారండి, అది ఒక 3.5 months బ్యాక్ అది బోనస్ వచ్చింది, అయిపోయిన తర్వాత కొన్నారు. లేదు, మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా బోనస్ ఇష్యూ కోసం బోర్డు January 4th బోర్డు మీటింగ్ జరగబోతోంది ఎన్బిసిసి. సో January 4th తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మనకు రేపు స్పష్టమవుతుంది. సో కొద్దిగా వెయిట్ చేయండి. రేపు కంపెనీ అనౌన్స్మెంట్ తర్వాత మళ్ళీ ఒకసారి మీరు రివ్యూ చేసుకోండి. బట్ ఈలోగా మీకు జరిగే పరిణామం అయితే ఇది, మీ షేర్లు పెరుగుతాయి, బట్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ కూడా జరిగిపోతుంది మార్కెట్లో. ఇమీడియట్గా మీకు పెద్దగా బెనిఫిటే ఉండదు. మేబీ తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మీరు కొన్న ప్రైస్ దగ్గరే ఉంది షేర్ ప్రైస్ కూడా. తర్వాత ఒంగోలు నుంచి ప్రసన్న. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ నేను వచ్చేసరికి మన దీపావళి రికమెండేషన్స్ అన్ని కొనున్నాను సార్. అన్ని కొన్నారా? ఎగ్జాక్ట్ రేట్ లో కొనున్నాను. ఇప్పుడు అన్నింటిలో 10% దాకా లాస్ లో ఉన్నానండి. ఓకే. మళ్ళీ 7,800 అలాగైనా రావచ్చు అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ టైంలో రైల్వే స్టాక్స్ ఎంటర్ అవ్వమంటారా? ఫిజికల్ గోల్డ్ కొనాలనుకుంటున్నాను. 2 months లో ఎంత పెరగచ్చు కొంచెం చెప్పగలరండి? చాలా ప్రశ్నలు అడిగాను మీరు. రైల్వే స్టాక్స్ కొంటారు, గోల్డ్ పరిస్థితి ఏంటి, దీపావళి రికమెండేషన్ సంగతి ఏంటి? I think railway stocks ఇవన్నీ కూడా దే ఆర్ బైగాన్ ఎరా అండి. ప్లీజ్ డు నాట్ బై సెక్టర్ స్పెసిఫిక్ స్టాక్స్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ ద బడ్జెట్. అంటే గతంలో మనకి రైల్వే బడ్జెట్, జనరల్ బడ్జెట్ ఇవన్నీ కూడా స్పెక్యులేటివ్ మూమెంట్స్ మూలన పీపుల్ బాట్ ఇట్. ఐ డోంట్ థింక్ ట్రేడర్స్కి పెద్దగా అది దోహదపడదండి. అండ్ యూ షుడ్ అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ థింకింగ్. సో గోల్డ్ ఐ హ్యావ్ నో ఐడియా అండి. బట్ అదర్వైజ్ మీరు లాస్ట్ టైం కొన్న స్టాక్స్ 10% లాస్లో ఉన్నారు, డజంట్ మ్యాటర్ అండి. మీరు మంచి స్టాక్సే కొన్నారు, స్టే విత్ దెమ్, ఇన్వెస్టెడ్. ఒకవేళ అడిషనల్గా మీరు మనీ పెట్టి కొనాలనుకుంటే సెకండ్ ప్రైస్ పాయింట్లో రిజల్ట్ సీజన్ అయిపోయిన తర్వాత ప్రాబ్లీ mid-February కానీ ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో కొంచెం మార్కెట్ స్టెబిలైజ్ అయిన తర్వాత ఆ కౌంటర్స్లో మీరు యూ కెన్ టేక్ ఎ ఫ్రెష్ పొజిషన్. తర్వాత కాలర్ గుంటూరు నుంచి శ్రీనివాస్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. అసాహి సాంగ్వే లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? కొద్దిగా బాలసుబ్రహ్మణ్యం చెప్పండి సార్. అసాహి సాంగ్వన్, యా ఇట్స్ డీసెంట్ కంపెనీ అండి. డెఫినెట్లీ లాంగ్ టర్మ్కి మీరు కొనొచ్చు. సో ఒకటేసారి కాకుండా అట్లీస్ట్ ఒక 2 price pointsలో కొనండి.
ప్రాబ్లీ క్వార్టర్ అయిన తర్వాత ఇవన్నీ కూడా B2B సెగ్మెంట్ కాబట్టి డైరెక్ట్ కన్జ్యూమర్కి వెళ్ళవు, అందుకని డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండండి. బట్ అల్టిమేట్లీ కొద్దిగా డిమాండ్ క్షీణించడం అనేది సహజంగా జరుగుతుంటుంది. ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, డెఫినెట్లీ కలర్స్, పిగ్మెంట్స్ అండ్ కలరింగ్ ఏజెంట్స్ వీటన్నిటిలో కూడా ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. సో మీరు ఒక 2 ప్రైస్ పాయింట్స్లో పోస్ట్ రిజల్ట్స్ కొనుక్కోవచ్చు. ఓకే అండి, ఈమెయిల్స్లోకి వస్తే మహేష్ బోస్టన్ నుంచి USA నుంచి అడుగుతున్నారు. GIC హౌసింగ్, యూఫ్లెక్స్, జిందాల్ పాలీ ఈ మూడిట్లో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఫండమెంటలీ మంచిగానే కంపెనీస్. జిందాల్ పాలీ అండ్ యూఫ్లెక్స్ రెండు ఆల్మోస్ట్ ద సేమ్ లైన్ ఆఫ్ బిజినెస్లో ఉన్నారండి. దే ఆర్ ఆల్ ఇంటూ ప్లాస్టిక్స్ బేస్డ్ ప్యాకేజింగ్ అండ్ ఫిలిం మెటీరియల్. So I think GIC housing and probably Jindal Poly rendu they make a better fit and instead of Uflex you can buy some other sector. So definitely maybe a textiles kanindi, a chemicals kanindi, or maybe housing finance meer already chepparu kabatti probably ippudu koncham FMCG companies kuda correct aina kabatti definitely results vachin tarvata maybe like a Marico or a Dabur itvanti kuda you can slightly take exposure. చిరివేళ్ల స్రవంతి అడుగుతున్నారు. సాట్కామ్ కొన్నారు 85 రూపాయల్లో. ఇందులో దీని నుంచి ఎప్పుడు బయటపడవచ్చు? అనదర్ నాట్ సో పాపులర్ కంపెనీ అండి సాట్కామ్ అనేది. సత్యం కంప్యూటర్స్ సో తెలియదండి, మీరు పూర్తి పేరు రాయండి. మీరు ఏదో కోడ్ పెట్టుకుని ఆ కోడ్ రాసినట్లు కనిపిస్తుంది. BSCలో కూడా కనపట్లేదంటే ఇది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ పాపులర్ కంపెనీ. హేమంత్ కుమార్ అడుగుతున్నారు. ఐడియా సెల్యులర్, ట్రైజీన్ టెక్నాలజీస్, కెమ్ఫాబ్ ఆల్కలీస్ ఈ మూడు ఉన్నాయి, ఏం చేయాలి వీటిని? I think Chemfab only is a retain అండి. బట్ ఐడియా సెల్యులర్ నిన్న కూడా వాళ్ళు ఒక వార్త ఇచ్చారు, 1000 crores అగైన్ వాళ్ళు రేజ్ చేస్తున్నారు. ఐ థింక్ టెలికమ్యూనికేషన్ కంపెనీలో ఐ డోంట్ థింక్ వన్ కెన్ మేక్ ఏ గ్రేట్ లాట్ ఆఫ్ మనీ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. అండ్ ట్రైజిన్ ఇటువంటివన్నీ చాలా చిన్న కంపెనీస్ అండి. సో కెమ్ఫాబ్ రిటైన్ చేయండి, మిగతా రెండు మాత్రం ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ పర్ఫార్మింగ్ సెక్టర్స్. రామకృష్ణ నిభానుపూడి అడుగుతున్నారు. SIP నిన్న మనం చెప్పిన SIP రిజల్యూషన్ ఇంప్రెస్ చేసిందట. ఆల్రెడీ SIP చేస్తున్నారు 25,000 ఇన్ డిఫరెంట్ ఫండ్స్. సో కీప్ గోయింగ్ అండి, SIP కంటిన్యూ చేయండి. తర్వాత ఆయన భారత్ ఫైనాన్షియల్ 200 షేర్లు 465లో కొన్నారు. లుపిన్ 1775లో కొన్నారు. ఇంకా యాడ్ చేసుకోవచ్చా? రెండు కూడా మీరు యాడ్ చేసుకోమని చెప్తానండి. రెండు కూడా కరెక్షన్స్లో యాడ్ చేసుకోండి. అయితే భారత్ ఫైనాన్షియల్ ఇంతకు ముందులాగా అంటే ఆల్రెడీ లో నుంచి పెరిగింది, ఇంతకు ముందులాగా కంటిన్యూగా పెరగకపోతే ఎన్బిసిసి స్టాక్స్ కొంత రాను రోజుల్లో కొంత గడ్డుకాలమే ఉండొచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆల్రెడీ మీరు 400లో మంచి రేట్లో కొన్నారు కాబట్టి అవే హోల్డ్ చేసుకొని లుపిన్లో మాత్రం ఫ్రెష్గా మీరు బై చేసుకోండి. తర్వాత వేరే సెక్టర్, ఎమర్జింగ్ సెక్టర్ ఏది ఉంటుందో అంటే నాకు తెలిసి ఇప్పుడు ఇన్ఫ్రా లాంటివి ఉంటాయి కాబట్టి అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఉన్న పొజిషన్స్ మాత్రం కంటిన్యూ చేయమంటాను. లుపిన్లో మీరు ఎవరీ డిపోలో కూడా మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయొచ్చండి. బ్రహ్మారెడ్డి అడుగుతున్నారు. వికాస్ ఇకోటెక్ ఈ కంపెనీ మంచిదైనా లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది? వికాస్ ఇకోటెక్ వద్దని చెప్తారండి. ఇది రీసెంట్గా కొంచెం పెరిగింది బట్ ఇది ఫండమెంటల్ పరంగా అంత స్ట్రాంగ్ లేదు, అవాయిడ్ చేయమని చెప్తారు. సో స్పెషాలిటీ కెమికల్స్ రంగానికి చెందిన కంపెనీ, బట్ ఈ టైంలో కూడా ఇది పెరగలేదు, అక్కడే 20-15 మధ్య కొట్టుకుంటుందంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అని. సో అవాయిడ్ చేయండి ఇటువంటి కంపెనీస్ని. వెంకట్ అడుగుతున్నారు. శ్రీ రాయలసీమ హైపో దీని పరిస్థితి ఏంటి? ఆయన ఇందాక అడిగింది మీరు ఏదో SS హైడ్రో ఏదో అనుకుని చెప్పేశారు, బట్ ఆయన అడిగింది ఏదో శ్రీ రాయలసీమ హైపోట, రాయలసీమ ఆల్కలీస్ గ్రూప్కి సంబంధించిన కంపెనీ. ఒకప్పుడు ఉండేది ఈ గ్రూప్ యాక్టివ్గా, ఇప్పుడు పూర్తిగా దిగజారిపోయింది పరిస్థితి కనిపిస్తుంది. ఫైనాన్షియల్లీ నాట్ డూయింగ్ వెల్. సో అవాయిడ్ చేయండి ఇటువంటి కంపెనీస్ వాళ్ళకి ఏమైనా వెళ్ళే ఉద్దేశం మీకు ఉంటే. తర్వాత ఫారెక్స్ ట్రేడింగ్ లీగల్ ఆర్ ఇల్లీగల్ ఇన్ ఇండియా అని అడుగుతున్నారు రాజేష్. ఇట్స్ పర్ఫెక్ట్లీ లీగల్ అండి. ఇట్స్ లిస్టెడ్ ఆన్ NSE, MCX చాలా సెగ్మెంట్స్లో ఉంది. ట్రేడింగ్ అంటే ఈవెన్ యాజ్ అన్ ఇండివిజువల్ యూ కెన్ ట్రేడ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మీకు 4 డినామినేటెడ్ కరెన్సీస్లో ఉంది కాబట్టి ఇట్స్ పర్ఫెక్ట్లీ లీగల్. దేర్ ఇస్ నథింగ్ ఇల్లీగల్ అబౌట్ ఇట్. మీరు బాగా ఎక్స్పర్ట్ అయి ఉండి ఆల్రెడీ డాలర్లు, యూరోలు వీటన్నిటిలో బాగా భారీగా నిల్వలు ఉంటే తప్పకుండా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఆల్ఫా జియో విష్ణువర్ధన్ అడుగుతున్నారు. ఆల్ఫా జియో, IL&FS ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా 1 year కోసం కొనుక్కోవచ్చా, ఎంటర్ కావచ్చా ఇక్కడ?
చూడండి ఆల్ఫా జియోలో అయితే మీరు 1 year కోసం ఎంటర్ కమ్మని చెప్తానండి. ఐలాండ్ ఎఫ్ఎస్ మాత్రం అవాయిడ్ చేయండి. ఆల్ఫా జియో రీసెంట్గా చూసుకుంటే ఈవెన్ ఇంత బేరిష్ మార్కెట్లో కూడా చాలా స్ట్రాంగ్ ఉంది, ఫండమెంటల్స్ కూడా బాగున్నాయి. డెఫినెట్గా ఆల్ఫా జియోలోని మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తానండి. ఏఎస్ఎన్ రాజు టీటీడీ మన పేరుతో వచ్చింది ఇది. profitovertrade.in ఇప్పుడు సబ్స్క్రైబ్ చేస్తే దీపావళికి పంపిన రికమెండేషన్స్ ఇప్పుడు ఇవ్వగలరా? తప్పకుండా ఇస్తామండి, అభ్యంతరం ఏముంటుంది. మీరు కావాలని మీరు రిక్వెస్ట్ పంపిస్తే మెయిల్ ద్వారా తప్పకుండా మీకు ఆ రికమెండేషన్స్ పంపిస్తాం. కోర్స్ ఇప్పుడు బాగా కొద్దిగా ప్రైసెస్ కూడా కరెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి మేబీ వాటిలోంచి మీరు మంచి స్టాక్స్ని పిక్ చేసుకొని, అన్నీ మంచి స్టాక్స్ రికమెండ్ చేస్తారు మన వాళ్ళు ఎనలిస్ట్ అందరూ కూడా. వాటిలోంచి మీకు నచ్చిన స్టాక్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది మేము 10% తగ్గిపోయిందండి, 15% తగ్గిందని బాధపడుతున్నారు. మీకు ఆ బాధపడే అవకాశం కూడా ఉండదు ఇప్పుడైతే. రవికాంత్ అడుగుతున్నారు, సింఫనీ, వీగార్డ్, బ్లూ స్టార్ మంచి టైం అయినా ఇవి తీసుకోవడానికి? టైమింగ్ అనేది మంచి టైం అండి, ఎందుకంటే సీజన్ స్టార్ట్ కావు నెక్స్ట్ ఇంకా 2-3 నెలల్లో మనకి సమ్మర్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి డెఫినెట్గా ఇది సీజనల్ బెట్ కోసం మీరు తీసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి మీరు సెలెక్షన్ కూడా ఏంటంటే అన్ని మంచి వాటిని సెలెక్ట్ చేసుకున్నారు. లాస్ట్ ఇయర్లో చూసుకుంటే రికార్డ్ సేల్స్ చూసామండి వీటిలో. ఈసారి కూడా హోప్ అంటే ఆ విధంగా ఉండొచ్చేమో, బట్ చూద్దాం. మీరైతే బై చేయొచ్చండి. కాట్రగడ్డ అమర్ అడుగుతున్నారు, కాటన్ కమోడిటీ వీటికి సంబంధించి ఒక జనరల్ క్వశ్చన్ అట. 300 ఎకరాల కాటన్ కల్టివేట్ చేస్తున్నారు, 2000 క్వింటాళ్ళ కాటన్ ఉంది. నెక్స్ట్ 2 monthsలో కాటన్ ప్రైస్ ఎలా ఉంటుంది? ఇట్స్ ఏ కమోడిటీ ఎక్స్పర్ట్స్ మాత్రం చెప్పగలిగిన ప్రశ్న అండి. మీరు కొద్దిగా ఆ కమోడిటీ రిలేటెడ్ కార్యక్రమంలో మనకు వీక్లీ ఒకసారి ఒక కమోడిటీ ఎక్స్పర్ట్ వస్తున్నారు. ఆయన అడిగితే మీకు సరైన సమాధానం మీ మెయిల్ని వారికి ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేస్తామండి. కిరణ్ గజ్జలకొండ అడుగుతున్నారు, ఇండియా సిమెంట్స్, సెంచరీ టెక్స్టైల్స్ ఈ రెండిట్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆయన, కొనొచ్చా ఇక్కడ? ఐ థింక్ సెంచరీ టెక్స్టైల్స్ ఈజ్ ఎ గుడ్ బెట్ అండి. ఇండియా సిమెంట్స్ కొంచెం ఆగండి, ఎందుకంటే మనకి స్లాక్ ఇన్ ద డిమాండ్ అనేది లాస్ట్ 1-2 monthsలో మేజర్ సిమెంట్ కంపెనీస్ అన్నిట్లో చూసాం కాబట్టి ఐ థింక్ యూ కెన్ వెయిట్. సెంచరీ టెక్స్టైల్స్లో కూడా కొద్దిగా సిమెంట్ ఉందండి, బట్ అదర్వైజ్ ఇట్స్ ఏ కంప్లీట్లీ ఏ కంగ్లోమరేట్ అండ్ దే ఆర్ డెవలపింగ్ హ్యూజ్ ప్రాపర్టీస్ ఇన్ ముంబై. కాబట్టి 2 price pointsలో సెంచరీ టెక్స్టైల్స్ యూ కెన్ స్ట్రేట్ అవే గో అండ్ బై. అలాగే సెంచరీ ప్లై, గ్రీన్ ప్లై ఈ రెండింటిలో ఈ రెండింటిని కూడా పిక్ చేద్దాం అనుకున్నారు, చేయొచ్చా? దే ఆర్ బోత్ డీసెంట్ కంపెనీస్ అండి. రెండు కూడా లామినేటెడ్ బోర్డ్స్ అండ్ ప్లైవుడ్ ఇతరత్ర వుడ్ బేస్డ్ ప్రోడక్ట్స్ చేస్తారు ఫర్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇండస్ట్రీలో. రెండు కూడా డీసెంట్ కంపెనీస్ అండ్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్. కాబట్టి మీరు ఒక 5-10% కరెక్షన్లో రెండు కంపెనీస్ ఒక 2 price pointsలో కొనుక్కోండి విత్ అట్లీస్ట్ 2-year వ్యూ. అనిత గారపాటి అడుగుతున్నారు, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, క్యూపిడ్, ఈపీసీ ఇరిగేషన్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్లో నిన్న ఒక వార్త వచ్చిందండి, వాళ్ళు రీసెంట్లీ ఒక ఆర్డర్ బ్యాక్ చేశారని చెప్పి. ఇవన్నీ కొద్దిగా ఎంట్రీ బ్యారియర్స్ ఉన్న ఇండస్ట్రీస్. సో దే ఓన్లీ 2 listed కంపెనీస్ యాక్చువల్లీ ఈ స్పేస్లో మనకి, సోలార్ ఇండస్ట్రీస్ ఒకటి, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ ఒకటి. కాబట్టి న్యూస్ నిన్న వచ్చింది కాబట్టి కొద్దిగా కూల్ డౌన్ అవ్వడానికి అవకాశం ఉందండి. సో వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఇట్స్ ఎ స్మాల్ క్యాప్ కంపెనీ, చాలా ఇల్లిక్విడ్ కంపెనీ, బట్ దే ఆర్ డూయింగ్ వెల్. ఎందుకంటే ఎంట్రీ బ్యారియర్స్ చాలా హై ఉంటాయి. వీళ్ళు ఎక్స్ప్లోజివ్స్ ఫర్ డిఫెన్స్ ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ మైనింగ్ ఇండస్ట్రీకి వీటన్నిటికి కూడా సప్లై చేస్తారు. సో డెఫినెట్లీ ఐ థింక్ యూ కెన్ వెయిట్ అండ్ దెన్ బై. క్యూపిడ్ ఈజ్ ప్రివెంటివ్ మెడిసిన్ కిందకి వస్తుందండి. దే మేక్ కాంట్రసెప్టివ్స్ అండ్ దే బ్యాక్ సమ్ రీసెంట్లీ మంచి ఆర్డర్స్ ఫ్రమ్ ఆఫ్రికా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అక్కడి నుంచి కూడా బ్యాక్ చేశాయి. ఫండమెంటలీ ఇట్స్ స్ట్రాంగ్ కంపెనీ, బట్ అందులో కూడా ఒక వార్త వెలువడింది, వాళ్ళు అడిషనల్ క్యాపిటల్ రేజ్ చేస్తున్నారు అని చెప్పి. సో మొడాలిటీస్ అండ్ ప్రైజింగ్ అనేది ఇంకా తెలియదు కాబట్టి ఇట్స్ ఆల్సో ఏ డీసెంట్ కంపెనీ. లాస్ట్ 5 years ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది. కొంచెం వెయిట్ చేసి మీరు ఆ స్టెబిలిటీ అండ్ ప్రైస్ మనకి తెలిసిన తర్వాత మీరు కొంటే బెటర్ అండి. సో నిఫ్టీ సెన్సెక్స్లో ఒక వీక్ ఓపెనింగ్ మనం చూస్తున్నాం. నిఫ్టీ సుమారుగా 20 points నష్టంతో ట్రేడ్ అవుతోంది. అండ్ ఇట్స్ అగైన్ మార్నింగ్ అంటున్నట్లుగా మిడ్ క్యాప్స్ డే. దేర్ ఆర్ మోర్ అడ్వాన్సెస్ దాన్ డిక్లైన్స్. బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది, ఆల్మోస్ట్ 2:1 దగ్గర కనిపిస్తుంది. అండ్ టాప్ గైనర్స్ మిడ్ క్యాప్స్లో చూస్తే గతి 6% పెరిగింది, హెచ్సిసి 6%, టైటాన్, అబాన్ ఆఫ్షోర్, బలరాంపూర్ చీనీ, విఆర్ఎల్ లాజిస్టిక్స్, రేణుకా షుగర్స్. సో ఇవాళ కూడా షుగర్ స్టాక్స్లో మనం బయింగ్ చూస్తున్నాం. అలాగే ఎంఎంటీసీ చాలా రోజులుగా పెరుగుతూ వస్తున్న స్టాక్ ఇది. సిఎట్ లిమిటెడ్, పోంజ్ లాయిడ్, థర్మాక్స్, సెయిల్, పీవీఆర్, అతుల్, పవర్ గ్రిడ్, ఇంటెలెక్ట్ డిజైన్ ఇటువంటి స్టాక్స్లో మనం కొంత బయింగ్ యాక్టివిటీ ఉంది. అలాగే నెగిటివ్గా నష్టాల్లో ఉన్న స్టాక్స్ చూస్తే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 2.5% నష్టపోయింది, ఎల్ఐసి హౌసింగ్, డిహెచ్ఎఫ్ఎల్,
విప్రో, హిందుస్థాన్ కాపర్, రతన్ పవర్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, పొలారిస్, హీరో మోటోకార్ప్, డెన్ నెట్వర్క్స్, హ్యాత్వే, జేపీ అసోసియేట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటువంటి స్టాక్స్లో కొద్దిగా మనకు స్వల్ప నష్టాలే ఉన్నాయి, ఎక్కువ భారీ నష్టాలు కావు. సో దేర్ ఆర్ మోర్ గెయినర్స్ దాన్ డిక్లైనర్స్. సో ఏమైనా పార్టింగ్ ఐడియా ఇస్తారా ట్రేడింగ్ కోసం? ట్రేడింగ్ పరంగా మార్కెట్స్ అంటే కొంచెం ఫ్లాట్గా ఉంది అనుకున్నాం, కానీ మళ్ళీ నిన్నటి టువర్డ్స్ నిన్నటి లోస్ దగ్గర వెళ్తుందండి 8140. కాబట్టి అది కీ లెవెల్గా చెప్తాను. అది కానీ కట్ అయితే ఫర్దర్గా వీక్ అవ్వచ్చు. కొటక్ బ్యాంక్ని ఒకటి ర్యాలీస్లో సేల్ చేయమంటాను. ఈవెన్ బ్యాంక్స్ కూడా మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ వీక్నెస్ అనేది కనపడుతున్నాయి. ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని కూడా హయ్యర్ లెవెల్స్లో సేల్ చేయమంటాను. తర్వాత బయ్యింగ్ విషయానికి వస్తే రెడ్డి ల్యాబ్స్ పొజిషనల్ ట్రేడర్స్ కరెక్షన్స్లో రెడ్డి ల్యాబ్స్ని ఎవరి డిప్లో బై చేసుకోవచ్చు. అదేవిధంగా మారుతి ఒకటి 5540 ఆ లెవెల్స్ని కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది. బై అండ్ లార్జ్ ఎక్కువగా ఈరోజు ఏంటంటే కొంచెం ఫార్మా స్టాక్స్లో బయింగ్ అనేది ప్రస్తుతానికి కనపడుతుంది. కాబట్టి వాటిలో వెళ్ళమంటాను. ఈవెన్ ఐటీ కంపెనీస్లో కూడా ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు. కాబట్టి కొంచెం కాషన్గా ఉండమంటాను. లో లిక్విడిటీ ఉంది. నెక్స్ట్ 1 or 2 days మాత్రం మార్కెట్స్ ఇదే విధమైన రేంజ్లోనే ఉండే అవకాశం ఉంది. పొజిషన్స్ ఎక్కువ క్యారీ చేయకపోవడం చాలా వరకు బెటర్ అండి. సో ప్రస్తుతానికి గతిలో మ్యాక్సిమం యాక్టివిటీ మనకు కనిపిస్తుంది. మోర్ దాన్ 6% ఈ స్టాక్లో గెయిన్స్ చూస్తున్నాం. సో ఇది ఇప్పటివరకు ఉన్న మార్కెట్ ట్రెండ్. వాటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడితో ముగిద్దాం. 11 గంటలకు మళ్ళీ మార్కెట్ అప్డేట్స్తో మీ ముందుంటాం. కీప్ వాచింగ్ TV5 Money.